నమస్తే. కంటిన్యూస్కు స్వాగతం. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టం, మీ ఇష్టం. పుష్ప 2 నిర్మాతలు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తితో ఉన్నారు. వాస్తవానికి వచ్చే నెల 15వ తేదీలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్కు వివాదం ఏర్పడడంతో ఇటువంటి సమయంలో సినిమాను విడుదల చేస్తే నష్టపోతామనే ఉద్దేశంతో నిర్మాతలు డిసెంబర్ 6వ తేదీకి విడుదలను వాయిదా వేశారు. మళ్ళీ తీస్తున్న సుకుమార్ ఈ సమయంలో సినిమాలో సరిగ్గా రాని సన్నివేశాలను మరింత బాగా తీయాలని దర్శకుడు సుకుమార్ కొన్నింటిని రీషూట్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో నటుల నుంచి సరైన సహకారం రాకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి అసహనానికి గురవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సాధ్యమైనంత త్వరగా సినిమాను విడుదల చేయండి అంటూ దర్శకులతో పాటు నిర్మాతలపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంతవరకు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చిత్రీకరణకు నోచుకోలేదు. ఈ పాటను జాన్వీ కపూర్ చేత చేయించాలన్నది సుకుమార్ ఆలోచన. తడిసి మోపుడవుతున్న ఖర్చు. ఇటువంటి పరిస్థితుల మధ్య సినిమాల్లో సన్నివేశాలను తీయడానికి ఖర్చు అవుతుంది. వీటికి తోడు నటుల కాన్సెప్ట్ మళ్ళా అవసరమవుతున్నాయి. దీనివల్ల ఖర్చు తడిసి మోపుడవుతుంది. దీంతో నిర్మాతలు అల్లు అర్జున్తో పాటు దర్శకుడు సుకుమార్ కూడా ఒక విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇప్పటికీ ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ నుంచి 400 కోట్ల వరకు ఖర్చు చేశామని, తాము ఎంతవరకు అయితే బడ్జెట్ను కేటాయించామో అంతవరకే, అంత పరిమితితోనే షూటింగ్ పూర్తి చేయాలని సుకుమార్ ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో ఏమీ అర్థం కాని స్థితిలో సుకుమార్ పడిపోయారు. ప్రస్తుతం ఆయన షూటింగ్ చేయడం లేదు, అమెరికాలో ఉన్నారు. వచ్చిన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతుంది.